తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలకే మనిషి అన్నవాడు కుంగిపోతున్నాడు. ప్రాణం విలువ తెలియక క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు పచ్చని కుటుంబాల్లో చీకట్లు నింపేస్తున్నాయి. హైదరాబాద్ శివార్లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున హృదయ విదారక ఘటన జరిగింది. వాళ్ళ అమ్మతో పాటు ఆ ఇద్దరు పిల్లలు లోకాన్ని వదిలి వెళ్ళిన తీరు అందరినీ కూడా కన్నీళ్లు పెట్టిస్తోంది. హైదరాబాద్ శివారు చర్లపల్లి ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ డౌన్ లైన్లో ఈ దారుణం జరిగింది. మృతులను చెంగిచెర్లకు చెందిన విజయ, ఆమె కుమారుడు విశాల్, కుమార్తె చేతనగా పోలీసులు గుర్తించారు. వీళ్ళు ఒకే కుటుంబానికి వాళ్ళు కావడంతో మొత్తం ఆ గ్రామంలో మొత్తం కూడా విషాదం నెలకొంది. తల్లి విజయ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా సమాచారం వస్తోంది. ఆమె భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఘటన జరిగినటువంటి సమయంలో మృతుల వద్ద ఎలాంటి ప్రయాణ టికెట్లు లభించలా. దీన్ని బట్టి వారు కావాలని రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తెల్లవారుజామున పట్టాలపై మృతదేహాలను గమనించినటువంటి స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చూశారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. విజయ్ పిల్లలు ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అంటే పెద్దోళ్లే, పిల్లలిద్దరూ పెద్దోళ్లే. కుమార్తె చేతన ఇంటర్ సెకండ్ ఇయర్, కుమారుడు విశాల్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా ఈ కుటుంబం ఇంతటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అన్నది ఎవరికీ అంతుబట్టనటువంటి విషయంగా మారింది. కుటుంబ కలహాల, ఇతర వ్యక్తిగత సమస్యల, ఏం జరిగింది కూడా ఎవరికి తెలియట్లా. చెంగిచెర్లకు సంబంధించినటువంటి కుటుంబం అక్కడ ఎంఎంటీఎస్ డౌన్ లైన్లో చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దారుణం జరిగింది. అంటే రైలు కింద పడి చనిపోవాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ఎక్కడికి వచ్చారు అన్నది పోలీసులకి ప్రాథమికంగా తెలిసినటువంటి సమాచారం. కానీ అంత మంచి కుటుంబం పిల్లలతో సహా తల్లి మరి ఎందుకు ఇంత దారుణమైనటువంటి నిర్ణయం తీసుకుంది? ఇప్పుడు శోధిస్తూ ఉన్నారు. భర్త ఏమో నెల్లూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. మరి సమస్య ఏంటి? కుటుంబ కలహాల? అంటే భర్తతో విపరీతంగా గొడవలు వస్తున్నాయా? ఈ కుటుంబాన్ని భర్త పూర్తిగా దూరం పెట్టాడా? అసలు ఏం జరిగింది? లేకపోతే ఆర్థికపరమైనటువంటి గొడవలు ఏమైనా ఉన్నాయా? ఆర్థికపరమైనటువంటి సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారా ఈ కుటుంబం ఏమైనా? ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళకి సన్నిహితంగా ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇక వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరినీ అడుగుతున్నారు, అరే బాగుంటారు కదా, ఇంత మంచిగా ఉన్నటువంటి ఫ్యామిలీ ఎందుకు ఈ విధంగా చేసింది? మరి ఏదో ప్రమాదవశాత్తు జరిగిందంటాను కూడా లేదు. వాళ్ళ దగ్గర టికెట్స్ లేవు, ఏమి లేవు. ఉద్దేశపూర్వకంగా పట్టాల దగ్గరికి వచ్చారు అంటే చనిపోవాలనే వచ్చారు, ఆత్మహత్య కోసమే వచ్చినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఇన్వెస్టిగేట్ జరుగుతోంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. భర్తని పిలుస్తూ ఉన్నారు. ఇంకా గత కొన్ని రోజులుగా ఎవరెవరు ఫోన్లో ఏం మాట్లాడారు, ఏం చాటింగ్స్ జరిగినాయి. అసలు ఇక్కడ ఒక దారుణమైనటువంటి విషయం ఏంటంటే పాపం పిల్లలండి, ఇంటర్మీడియట్ చదువుతున్నారు పిల్లలు. ఎంత మంచి భవిష్యత్తు ఉంటుంది, పై తరగతులు చదవాలా, ఇంకా ఉన్నత చదువులు చదివి ఒక మంచి జాబ్స్, వాళ్ళకి ఎంత కెరీర్ ఉందండి, ఎంత జీవితం ఉంది. కనీసం ఆలోచన చేయకుండా క్షణికావేశంలో బలహీనమైనటువంటి క్షణాల్లో ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని కుటుంబాన్ని పూర్తిగా చిదరం చేసేసుకుంటారు. చాలా బాధాకరమైన విషయం. కన్నీళ్ళు పెట్టుకుని రోధిస్తున్నారు కుటుంబ సభ్యులందరూ కూడా. అసలు ఏదైనా కష్టం ఉంటే, నిజంగా ఏదైనా కష్టం ఉంటే 10 మందితో చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతుంది. ఈ విధంగా జరుగుతుంది, ఇలాంటి సమస్య ఉంది మాకు అని ఎదుటి వాళ్ళకి చెబితే దానికి డెఫినెట్గా మన గుండె భారం తగ్గటంతో పాటు ఒక పరిష్కారం సమస్యకు దొరుకుతుంది. అలాంటిది లేకుండా మనసులోనే పెట్టుకొని వాళ్ళే చర్చించుకొని వాళ్ళే డెసిషన్స్ తీసుకొని ప్రాణాలు తీసుకోవటం ఎంత పాపం, ఎంతటి నేరం ఆలోచన చేయాలి. డెఫినెట్గా ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి కుటుంబం పూర్తిగా మనం ఆ ఫోటోలు చూస్తుంటే కూడా చదువుకున్న వాళ్ళు, ఇంకా పిల్లలు మంచిగా చదువుతూ ఉన్నారు. భర్త కూడా చదువుకున్న వ్యక్తే, ప్రైవేట్ కంపెనీలో మంచి జాబ్ చేస్తూ ఉన్నాడు. మరి ఏమైంది? 1-2 రోజుల్లో క్లారిటీ తప్పకుండా వస్తుంది. ఎవరైనా బెదిరిస్తూ ఉన్నారా, లేకపోతే కుటుంబ కలహాల, ఆర్థికపరమైన విషయాల? సో ఎన్ని ఉన్నా సరే పిల్లలతో సహా తల్లి చనిపోవడం అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. చూద్దాం పోలీసులు ఏం చెప్తారు. నేను హరితవన కాలనీ ప్రెసిడెంట్ని. నేను గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా. వీళ్ళు పెన్నింటి సురేందర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, అంటే వాళ్ళ వైఫ్ విజయరెడ్డి వాళ్ళ పిల్లలు ఇక్కడ స్టార్ట్ చేసుకోవడం మన రైల్వే స్టేషన్ నుంచి వచ్చేదాకా మాకు తెలియదు. ఇప్పుడు తెలిసిన తర్వాత సమాచారం వాళ్ళ బ్రదర్ చిరంజీవికి ఫోన్ చేసి అడగడుతుంటే
వాళ్ళ సిస్టర్ అల్లుడు కూడా చనిపోయిందని మాకు తెలిసినది. మిగతా సంగతి ఎందుకు అనేది మాకు తెలియదు. తెలిసే సమాచారం అయితే ఇది. మౌలాలి రైల్వే స్టేషన్, చల్లపల్లి మౌలాలి. 8 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటారు వాళ్ళు. ఆ గొడవలు అనేది మాకు తెలియదు. వాళ్ళు ఆ భర్త ఇక్కడ ఉండడు, ఆయన బయట ఉంటాడు. ఆ భర్త ఇక్కడ ఉండే మనిషి అయితే కాదు. మాకైతే అతను చెప్పడానికి